ప్రియులారా, అందరూ బాగున్నారా? ఈరోజు మీ మధ్యకు ఒక విషయాన్ని తీసుకుని వచ్చాను మరలను. అదేంటంటే యోహాను సువార్త 20:15 ఉన్నటువంటి వర్తమానాన్ని మీకు తెలియచేయడానికి వచ్చాను. అక్కడ యేసుక్రీస్తు ప్రభు అంటున్నారు, మరియను చూచి, అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని అడిగినట్లుగా బైబిల్లో మనం చూస్తూ ఉంటున్నాం. కనుక ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు కొరకు ఏడుస్తున్నటువంటి ఆ యొక్క మరియను చూసినటువంటి యేసుక్రీస్తు ప్రభు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు అని అడుగుతున్నాడంటే, పిల్లలు చూడండి, మన జీవితంలో ఎవరైనా మనము మరి దుఃఖముల చింతలో ఉండి ఏడ్చుచ్చు ఉన్నప్పుడు ఎవరైనా మనం అడిగినట్లు చూస్తామంటే అడుగుతారు, కానీ తాత్కాలికమే. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఆ మరియను అడుగుతున్నారు, అమ్మ నువ్వు ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని అడుగుతున్నారు అని అంటే, ఆ సంగతి యేసుక్రీస్తు ప్రభుకి తెలీదా? తెలిసినప్పటికీ కూడా ఆయన అడుగుతున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. అయితే ప్రియులారా, మరియను యేసుక్రీస్తు ప్రభుని ప్రేమించిన మరియ యొక్క ఉద్దేశం, ఆమె యొక్క భక్తి, ఆమె యొక్క విశ్వాసము, ఆమె యొక్క నిరీక్షణ మనం ఒకసారి చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభుని గురించి ఆమె ఏడ్చుచూ ఉంది. ఆయనను వెతుకుతున్నటువంటి సమయంలో ఆయన ఆమెను కనుగొన్నాడు. ఆయనను ఆ యొక్క మరియ చూచినట్లుగా మనము చూస్తుంటున్నాం. అయితే ప్రియులారా, యొక్క సమయంలో ఒక సంగతిని మనం గుర్తించాలి. ఆమె తోటమాలి అనుకుని ఆయనను అంటుంది, నా ప్రభుని ఎక్కడ దాచిపెట్టారో చెప్పండి, ఆయనను నేను ఎత్తుకొని పోతాను అంటుంది. చూస్తారా ప్రియులారా, ఎంత గొప్ప విశ్వాసము, ఎంత భక్తి ఆమెలో మనము చూస్తున్నామో. యేసుక్రీస్తు ప్రభుని ఎత్తుకుని పోవడము అంటే ఒక స్త్రీ, అది మరి చాలా సాధారణ విషయం కాదండి. ఎంత విశ్వాసంతో ఆమె, ఎంత భక్తితో ప్రభువుని వెతకటానికి ప్రభువుని చూడాలని వచ్చి ఆమె అక్కడ ప్రయాసపడుతున్నట్లుగా మనము చూస్తున్నాం. కనుక ప్రియులారా, ఇలాంటి భక్తి విశ్వాసములో మనలో ఉన్నప్పుడు తప్పనిసరిగా యేసుక్రీస్తు ప్రభువుని మనము కనుగొనగలుగుతాం. అలాగే ఇర్మియా గ్రంథం 29:13 కూడా ఈ వచనాన్ని, అక్కడ మీరు పూర్ణ హృదయంతో నన్ను వెతికిన యెడల మీరు నన్ను కనుగొందురు అనే వాక్యాన్ని కూడా మనం చూస్తుంటున్నాం. ఈ వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.